హాయ్ అండి, బీన్స్ ఎగ్ బుర్జీ రెసిపీ. ఇది రైస్లో కానీ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. సన్నగా కట్ చేసుకున్న బీన్స్, 1 ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎగ్స్ అండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ అనేది హీట్ అయ్యాక ఆయిల్ అనేది వేసుకుందామండి. ఆయిల్ కూడా హీట్ అయ్యాక సాసులు, జీలకర్ర, మినపప్పు, శనగబ్యాళ్ళు అవన్నీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అలా వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని 1 నిమిషము వేపుకోవాలండి. వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నాకైతే ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాయండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బీన్స్ అన్నీ వేసేసుకొని కలుపుకుందామండి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. బీన్స్ అనేది ఆయిల్లోనే ఉడికించాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా బాగా మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ, లేదంటే కింద మాడిపోకుండా ఉంటుంది. ఇలా మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నాకు బీన్స్ ఉడికినాయో లేదో చెక్ చేసుకుంటున్నా. నాకైతే ఉడికిపోయిందండి. ఇలా ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా అండి. ఇవన్నీ వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటాండి. ఎందుకంటే మసాలా అన్నీ ఆ బీన్స్కి పడుతుంది కాబట్టి. సో అలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ కలుపుకొని ఎగ్స్ అనేది వేసేసుకుంటున్నా. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకుంటున్నానండి. 4 ఎగ్స్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ వైట్ లేయర్ లాగా రావాలి. ఫస్ట్కే కలిపామంటే ఎగ్ నీచు స్మెల్ అనేది వస్తుంది. సో అందుకని ఒక 2 మినిట్స్ వదిలేస్తే అట్లా వైట్ లేయర్ వస్తుంది. అప్పుడు కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలండి ఎగ్ని. ఇలా బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను ఫైనల్గా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటానండి. వేడి బీన్స్ ఎగ్ బుర్జీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి.